నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. నా ప్రేమ కోసం నేను మతం మార్చుకున్నా, ఊరు మార్చుకున్నా, చివరికి నన్ను నేనే మార్చుకున్నా అని అంటున్నాడు. మతం పరంగానే కాదు, ఒక భార్యగా చేయకూడని పనులు కూడా చేస్తోంది నా భార్య అని అంటున్నాడు. అసలు ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నాడో అడిగి తెలుసుకుందాం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి సార్. మేడం ఒక సమస్యతో రావడం జరిగింది, ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. రండి, కూర్చోండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి మీరు? హఫీజ్పేట్ నుంచి. చెప్పండి, ఇక్కడ వరకు దేనికి వచ్చారు మీరు? ఏం చేస్తూ ఉంటారు? 2010లో మ్యారేజ్ చేసుకున్నాను. ఇంటర్లో పరిచయం మేడం, మా భార్య. ఓకే, లవ్ మ్యారేజ్. సేమ్ కాలేజ్, సేమ్ క్లాస్మేట్స్ ఇద్దరు. ఓకే, కొంచెం గట్టిగా మాట్లాడండి. సిసి గ్రూప్ 2010లోనే డిసెంబర్ 13లో వచ్చేసినాం మేడం, ఇంట్లో నుంచి వచ్చేసినాం. 2010 అంటే 15 years బ్యాక్. అప్పుడు మీ వయసు ఎంత? అది 17 years. 17 years. ఆవిడ వయసు 16-17 క్లాస్మేట్స్. సేమ్ క్లాస్మేట్స్, ఇంటర్ క్లాస్మేట్స్. 15-16 ఏళ్ల పిల్లలకు పెళ్లిళ్ళు చేసుకోవాలని ఎందుకు అనిపించింది? ఓకే, మొత్తం ఒకటేనా? కాదు సార్, నేను కన్వర్ట్ అయిపోయాను సార్. మీరు కన్వర్ట్ అవ్వడం అంటే మీరు ఇప్పుడు మొహమ్మద్ హిందూ ఉండే సార్. మీరు హిందూ ఉండే తర్వాత ముస్లింలో కన్వర్ట్ అయ్యాను. ఆ అమ్మాయి ఆమె ముస్లిమే. ఆహా, ఓకే. ఆ అమ్మాయి ముస్లిము, మీరు హిందూ. మీ వయసు 16 ఏళ్ళు, ఆ అమ్మాయి వయసు 16 ఏళ్ళు. ఇద్దరు ఒకే క్లాస్ కాబట్టి, సేమ్ క్లాస్ కాబట్టి ఆ వయసులో పెళ్లి చేసుకోవాలని మీకు ఎందుకు అనిపించింది? దానికి తోడు మతం మారాలని ఎందుకు అనిపించింది? మీకు తెలిసే, మీ వయసుకి మీకు తెలిసేదేంటి? లవ్, ఇంతే. పెళ్లి, మతం మార్పుడు, ఇంత ఆలోచన ఎలా వచ్చింది? ఎందుకు? వాళ్ళ ఇంట్లో ఏమైనా తెలిసిందా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమైనా తిట్టారా? వాళ్ళు వేరే పెళ్లి చేస్తా అని. ఏంటి ఆ వయసుకే? ఆ వయసుకి ఎందుకు? అక్కడికి ఇట్లా చేసారు 16 ఏళ్ళకి. వాళ్ళ ఇంట్లో 16 ఏళ్ళకే పెళ్లి చేయడం అలవాటు ఉంది కాబట్టి ఆ అమ్మాయికి ఆలోచన ఉంది. మీ ఇంట్లో లేదు కదా, నీకెందుకుందా ఆలోచన? ఒక్కనే మేడం. కాదు, ఇక్కడ మతం మార్చుకుంటే పెళ్లి జరుగుతుందని ఎవరన్నారు? అదెందుకు? మేము అట్లే వెళ్ళిపోయినాం సార్. బయటకు వెళ్ళిపోయారు. మతం ఎందుకు మార్చుకున్నారు మీరు? తర్వాత మళ్ళీ మమ్మల్ని తీసుకొచ్చారు, ఇంటికి తీసుకొచ్చారు. తర్వాత ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. తర్వాత మా ఇంటికి వచ్చిన. ఓకే. తర్వాత వాళ్ళ పెద్దోళ్ళని మాట్లాడితే నువ్వు కన్వర్ట్ కావాలి, అప్పుడు పెళ్లి చేస్తాం అదే అంటే నేను ఆలోచించిన. తర్వాత మళ్ళీ ఆమెను తీసుకొచ్చి ఇక్కడ సిటీలో ఉంచారు సార్. సిటీలో మీరు పారిపోయినప్పుడు ఎంతకాలం వెళ్ళిపోయారు? ఎన్ని రోజులు వెళ్ళిపోయారు? 6 months వెళ్ళిపోయినాక తప్పక పెళ్లి చేశారు. ఇట్లా వెళ్ళిపోగానే ఇట్లా వచ్చి ఒప్పుకొని పెళ్లి ఏం చేయలేదు. 6 నెలలు మీరు ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారు కాబట్టి ఓహో వీళ్ళిద్దరికి తప్ప ఇంకెవరికి పెళ్లి చేయడం కుదరదు అని వాళ్ళు ఒక కండిషన్ పెట్టారు. నువ్వు ముస్లింగా కన్వర్ట్ అయితే నీకు పెళ్లి చేస్తామని. మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా? ఒక్కగాని ఒక్క కొడుకువి. చెప్పలేదు మేడం, ఇప్పటికీ తెలియదు. ఇప్పటికీ తెలీదా? మాకేనా ఈ బ్రేకింగ్ న్యూస్? పూర్తిగా ముస్లిం. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు. నీ పెళ్లికి మీ అమ్మ నాన్న రాలేదా? లేదు మేడం. సో అసలు వాళ్ళకి తెలియదు. మీరు ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటారా? వస్తుంటాను. మీ ఆవిడ కూడా వస్తుంది అక్కడికి? ఏంటి పెట్టుకుంటుండేది. ఓహో, ఇంటికి వచ్చినప్పుడు బొట్టు పెట్టుకొని మీ మమ్మీ డాడీ వాళ్ళతో ఉండేవాడు. ఓకే, ఇక్కడ హిందువులు లాగా ఉంటున్నారు, అక్కడ ముస్లిమ్స్ లాగా ఉంటున్నారు. ఇన్నేళ్ళు ఇప్పటికీ తెలియదు ఇంకా? టూ మచ్. నువ్వేంటో పూర్తిగా ముస్లిం లాగా కన్వర్ట్ అయిపోయిన అబ్బాయి లాగా మాట్లాడుతున్నావు. నీ లాంగ్వేజ్ తెలుగే రావట్లేదు నీకు. ఎందుకని? నువ్వు అన్ని నిజాలే చెప్తున్నావు తమ్ముడు. నువ్వు ముస్లిము హిందూ ఏమన్నట్టుంది తప్ప తెలుగు మాట్లాడడానికి ఏమైంది? తెలుగు పర్ఫెక్ట్ గా రావాలి కదా. ఏంటి ఇప్పుడు ఉర్దూ మాట్లాడతారా మీరు? ఉర్దూ అంటే ఏంటి? మతంతో పాటు భాష కూడా మార్చేసావా? అంటే ఇక్కడ వచ్చి అలవాటు అయిపోయింది సార్. ఎంత అలవాటైనా మదర్ టంగ్ మర్చిపోం కదా సార్. స్పష్టత చేంజ్ అయిపోయింది. సరే అయిపోయింది సార్, చెప్పండి. ఇక్కడ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. ఇక్కడ ఆఫీస్ పేటలో పెట్టారు. ఓకే, మీ ఇద్దరు సపరేట్ గా, ఈ ఫ్యామిలీతో కాదు ఆ ఫ్యామిలీతో కూడా మీ ఇద్దరు సపరేట్ గా ఉంటున్నారు ఇక్కడ. ఏం పని చేస్తారు సార్ మీరు? ఫస్ట్ లో నేను రిలయన్స్ ఫ్రెష్ లో చేశాను, ఏఎస్ఎం. అది కొన్ని రోజులు చేశాను. తర్వాత అక్కడ శాలరీ బాగాలేదు అనేసి బంద్ చేశాను. తర్వాత సబ్వే రెస్టారెంట్ లో చేశాను. స్టడీ ఎందుకు కంటిన్యూ చేయలేదు? మళ్ళీ అది రాశాను. ఓకే. ఇంకా అక్కడ ఇల్లు గడవాలి గాయలు. 6 నెలలు ఎలా నడిచింది మీది? ఏమీ లేకుండా ఇంటర్మీడియట్ ఇద్దరు పిల్లలు ఇంట్లోంచి పారిపోయి 6 నెలల పాటు ఎక్కడో ఉంటూ పెళ్లి చేసుకున్నారు. మనీ ఉండేది సార్. డబ్బులు కూడా తీసుకెళ్లారు. దొంగిలించారా ఇంట్లోంచి? అమ్మ దగ్గర అడుకొని తీసుకెళ్ళాను. ఎంత ఇచ్చారు మీ అమ్మ? అమ్మ వెళ్ళిపోండి అని చెప్పేసి ఇచ్చిందా? నాకు కావాలంటే మా నాన్న వాళ్ళు గొర్రె కాపరి. మాకు 1000 గొర్రెలు ఉండే అప్పుడు. మంచి రిచ్ ఫెలో. అయితే మా నాన్నని అడగంగానే మా నాన్న ఇవ్వలేదు. మా అమ్మని అడిగితే మా అమ్మ దాపి. నమ్మ 16 ఏళ్ల పిల్లోడికి 2014లో 50,000 ఇచ్చి 10లో
50,000 మీ అమ్మ ఎందుకని అడగకుండా ఇది నమ్మడానికి ఒక్క మా డైలాగ్ మమ్మీ నాకు నాకు ఎప్పుడు ఇవ్వలేదు నమ్మట్లేదు. తెలుసా? నేను నమ్మలేను బాబోయ్. నిజంగా మేడం ఏమ్మా అంత చిన్న పిల్లోడికి 50,000 ఎందుకురా అని అడుగుతావు నాన్న ఎప్పుడు అడగలేదు మేడం, ఇంట్లో ఎప్పుడు నేను తీసుకోలేదు కదా. ఒకేసారి అంత డబ్బు ఎందుకు ఇస్తారు పసిపిల్లోడికి? మా ఇంట్లో ఎప్పుడు తీసుకొస్తున్నాను మేడం. గొర్రెలు కొట్టేసావు నువ్వైతే. నేను లేదు మేడం, అడుగుకున్నాను కానీ బంగారం తీసుకున్నాను. బంగారం దొంగతనం చేసావా? దొంగతనం అంటే ఏ దొంగతనం దొంగతనం తీసి లోపల పెట్టుకున్నావు. డబ్బులు మాత్రం తీయలేదు కానీ బంగారం లేపావు. ఏమి ఆవిడ అడిగిందా బంగారం అయితే తీసుకురని? ఏమయ్యా ఇది నీ కదేనా? నాదే సార్. ఫుల్ నవ్వుతూ చెప్తున్నావు పక్కింటి దానిలాగా. నీదే మరి నవ్వెందుకు వస్తుంది నీకు? సీరియస్ గా చెప్పు. రియలైజ్ అయినట్టున్నాడు నేను ఆ టైంలో ఏదో పని చేశానా అని. అయినానికి నవ్వు వస్తుంది. సరే బయటకు వచ్చి ఉన్నారు. ఇప్పటి వరకు బయటే ఉంటున్నారు ఇద్దరుని? ఇక్కడనే ఉండే సార్ మొత్తం ఆఫీస్ పెట్టి. పిల్లలు? పిల్లలు ఇద్దరు పిల్లలు. ఎంత వయసు? 13 ఏళ్ళ బాబు, 10 ఏళ్ళ పాప. నువ్వు సబ్వే, రిలయన్స్ ఫ్రెష్ ఇలాంటివన్నీ చేసావు. ఆ అమ్మాయి ఆమె ఏం చేయకపోతుంది సార్ ఇంట్లో. హౌస్ వైఫ్. మీ అత్తమామ ఇంటికి పోయి వస్తున్నారా? పోయి వస్తుండే సార్. వాళ్ళు మీ ఇంటికి వస్తారా? వస్తుండేది. వాళ్ళు కొంచెం ఏజ్ అయిపోయింది వాళ్ళది. మీ అమ్మ నాన్న ఇంటికి మీరు వెళ్తారు, వాళ్ళు వస్తారు. మా అమ్మ నాన్న రాకపోతుండే సార్. మతం మార్చుకున్నారు అనేది ఒక్క అంశం ఇక్కడ తెలియదు, మిగతాదంతా ఓపెనే. మీ ఇంట్లో కొన్ని రకాల పూజలు ఉంటాయి కదా, ఒక్కగాని ఒక కొడుకు. ఊరుకున్నారా మీ అమ్మ నాన్న? స్టార్టింగ్ నుంచి నాకు అట్లాంటి ఎలా ఆడుతున్నావు ఈ డబుల్ గేమ్? అసలు ఎంత కష్టం, మతాన్ని కవర్ చేయటం ఎంత కష్టం. ఇప్పుడు మీ పండగకో పబ్బానికో మీ ఊరికి పోతారు, ఆ అమ్మాయి కూడా వస్తుంది. అమ్మ కూర్చోమ్మా వినాయక చవితి చేద్దామా ఏదో ఒకటి అంటారు. ఏమి ఎలాగ కవర్ చేస్తారు? అవారు ఏం లేదు సార్, నన్ను అంత పట్టించుకోరు. నిన్ను పట్టించుకోరు కానీ ఇంటికి వచ్చే కోడలు వచ్చినాక పట్టించుకోరా? మనవాళ్ళు వచ్చినాక పూజలు కార్యక్రమాలు చేస్తుంటారు, అవి కూడా చేయలేరా? చేయను అంటుండేది మా అమ్మనే. అదే మొండిగా ఉండేవాళ్ళు, మొండిగా సమాధానం చెప్పారు కాబట్టి ఇంకా అడగడం మానేశారు. ఇవన్నీ వీలు కాదు నమ్మడానికి మేడం. సఖ్యంగా లేదు. అట్లీస్ట్ పిల్లలు కూడా 13-14 ఇయర్స్ పిల్లలు ఏరా బాబు మేము మసీద్కి వెళ్ళామని చెప్తారు కదా. పిల్లలు చెప్తారు అమ్మ మేము గుడికి వెళ్ళాం, మసీద్కి వెళ్ళాం. వాళ్ళకి తెలుగు రాదు, మా అమ్మ వాళ్ళకి ఓన్లీ తెలుగు. సరే ఓకే, మీరు ఏది చెప్పినా వింటాం, చెప్పండి. ఇంకా వాళ్ళకి తెలిసి తెలియనట్టు ఊరుకున్నట్టు ఉన్నారు అంతే. వెరీ గుడ్, మీరు కరెక్టే చెప్తున్నారు కానీ అది మాకు రీచ్ అవ్వట్లా. ఓకే. అయితే ఉన్నాం మేడం, ఇక్కడనే 15 ఇయర్స్ ఉన్నాము. వాళ్ళ నాన్నకి కొంచెం బాగాలేకపోతే వాళ్ళు ఇంట్లో వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్. 15 ఇయర్స్ అంటే సారీ నాన్న, ఎప్పటి నుంచి 15 ఇయర్స్? ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు? 10 నుంచి 2010 నుంచి ఇప్పటి వరకు 24-25 వరకు ఇప్పటి వరకు ఇక్కడే. మీ మామ కూడా మీతో పాటు ఉండేవాడా? వాళ్ళు అక్కడనే ఉండేవారు, ఇబ్రాపట్నం అని. ఆరోగ్యం బాగాలేదని అన్న? ఆయనకు బాగాలేకుండే సార్ అప్పుడు. ఓకే. బాగాలేకపోతే ఆయనని ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్లో చూపించారు. రైట్. వాళ్ళ చిన్ననాయన వాళ్ళు చూపించి అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. మాకు ఫోన్ చేసి మీ కొడుకు మీ అల్లుడు ఉన్నాడు, మీ బిడ్డ ఉన్నాడు, వాళ్ళు చూసుకుంటారు, మాకు ఆ సంబంధం. మరి మీరు చూసుకున్నారా? వెళ్ళాను సార్, వెళ్ళి చూసాము. నేనే చూసుకున్నా, 7 days అక్కడే ఉన్నాను. ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు ఆ విషయం ఇక్కడ? అంటే ఇప్పుడు ఆమెకు అన్ని రియలైజ్ లేవు. ఇప్పుడు ఓన్లీ అన్ని విధాలుగా నువ్వు త్యాగం చేసావు. ఏం కనకార్యం చేసినావిడ? వేరే వాళ్ళతో మాట్లాడడం. ఎప్పటి నుంచి? 3 months మ్యామ్, ఇది ఆగస్టులో. ఇప్పుడు మీరిద్దరు కలిసి ఉన్నారా, ఏదైనా గొడవ దూరంగా ఉంటున్నారా? ఏంటి మీ 15 ఏళ్ల కాపురంలో మొన్న ఆగస్టు నుంచా? ఆగస్ట్ నుంచి విడిగానే ఉంటుంది. 8 months నుంచి విడిగా ఉంటుంది. అంటే ఎక్కడ ఎవరి దగ్గర ఉంటుంది? ఎంటర్ అయినాడు ఎవడు అక్కడ? జైన్ ఖాన్ అని ఒక నెంబర్ ఉంది, ఇంకోటి ఏమో రమ్యాన్ రాసుకుంది, అందులోనేమో ట్రూ కలర్ లో వేరే పేరు వస్తుంది, రాకేష్ అని వస్తుంది. వాడేమో ఆవిడ హౌస్ వైఫే కదా, వీళ్ళంతా ఎలా పరిచయం? చుట్టాలా? పనికి వెళ్ళింది మేడం లాస్ట్ లో. అది బ్యూటిషియన్ నేర్చుకుని పనికి వెళ్ళింది. అంటే నీ అనుమానం అనేది కేవలం ఫోన్ కాల్స్ కాంటాక్ట్స్ బట్టి వచ్చింది. చూసాను సార్. ఏం చూసారు మీరు? 1 hour మాట్లాడింది దాంట్లో. ఎవరితో? రమ్య తోట? జైన్ ఖాన్ అనే వానితోటి 1 hour మాట్లాడింది. ఎందుకు ఏం మాట్లాడినావంటే ఏం మాట్లాడలేదని ఇట్లా తల నీ కిందికేసి ఏడవడం మొదలు. కాదు తమ్ముడు, నువ్వు చూసింది కేవలం ఫోన్ కాల్స్ ఏనా, లేదంటే నీ కంటితో ఇంకా ఏమైనా చూసావా? ఫోన్ కాల్ చూసినా కొట్టినా ఎవరు తట్టుకోలేరు కదా సార్. ఎవరితోటి ఎందుకు మాట్లాడినా ఇంతసేపు? అందులో 1 hour. 1 hour ఏం చెప్తుంది అడిగితే? ఏం చెప్పట్లేదు సార్, ఏం చెప్పట్లేదు. అది ఇంకా కాలుతుంది చెప్పకుండా ఉంటే. అక్కడే సగం ఒప్పేసుకున్నట్టు లెక్క. ఏదైనా ఉంటే చెప్పాలి కదా, అబద్ధం. చాటింగ్లు గిటింగ్లు ఏమైనా ఉన్నాయా? స్టార్టింగ్ లో ఉన్నాయి, 100 ఫోటోలు ఉన్నాయి. 3 నెలల నుంచి మెసేజ్లు, ఫోటోలు. ఎవరి ఫోటోలు? ఈమె ఫోటోలే. ఈమె ఎవరితో ఫోటోలు? ఒకటే సింగిల్ ఫోటోలు పంపించడం. న్యూడ్ ఫోటోలో మామూలు డ్రెస్, మామూలు డ్రెస్, ఈమె టీషర్ట్ జీన్స్ వేసుకుంటది. వాడు పంపించాడు ఫోటోలు? ఆ ఫోటోలు లేవు మేడం. ఆడ ఫోటోలే ఈవిడే వన్ వే ఫోటోలే. ఎక్కడ పోయినా ఫోటోలు, మళ్ళా పైకి వెళ్ళి ఫోటోలు, అన్ని ఫోటోలు ఉన్నాయి. 100 పైన ఉన్నాయి. ఏంది ఇవన్నీ అంటే ఏం లేదు, ఫ్రెండ్ లేకనే అది అన్నారు. ఫ్రెండ్ కొట్టినాను నేను. ఇంత పీస్ లోకి వెళ్ళి నేను పీస్ లో ఉన్నా, అట్లా వేయడం తప్పు కాదు సార్. సో ఈ కొట్టి ఇలా పేక పిసికేటప్పటికి వెళ్ళిపోయిందా? పుట్టింటికి వెళ్ళిపోయిందా? ఆ రోజు ఉన్నది అక్కడే ఉన్నది. మళ్ళీ తర్వాత వాళ్ళ ఫ్రెండ్ని ఫోన్ చేసి పిలిచిన, ఇట్లా చేసింది ఇది అంటే ఖురాన్ ఉంటుంది, ఖురాన్ మీద ఒట్టేసి చెప్పింది,
నేను మళ్ళీ ఇంకోసారి చేయను, నీతోటే ఉంటా అది అని సో తప్పు ఒప్పుకుంది, మళ్ళీ చేయనని కూడా ఒట్టేసింది. కొట్టేసింది. చేసిన తర్వాత ఉండాలి కదా మేడం. మళ్ళీ నేను దగ్గరికి వెళ్ళినప్పుడు అవాయిడ్ చేయడం. మళ్ళీ నువ్వు ఏమన్నా అడిగేవేమో పాత విషయాలు? నేను ఏం అడగలేదు సార్. అవాయిడ్ చేయడం మళ్ళీ ముందరికి వచ్చిన తర్వాత లిఫ్ట్ కిస్ ఇవ్వమని చెప్పినప్పుడు ఇట్లా అనేసి నీకు ఏది ఇదే అదే ఇదే అనేసి తిట్టడం మొదలుపెట్టింది. తిట్టడం మొదలుపెడితే మళ్ళీ కొట్టాను నేను. ఆ రోజు నైట్ వెళ్ళిపోయింది. తర్వాత నుంచి ఇక మళ్ళీ పిల్లలతో వెళ్ళిపోయిందా? పిల్లలు తీసుకొని వెళ్ళిపోయింది. ఆ రోజు నైట్ వెళ్ళిపోయింది. 12కి వెళ్ళిపోయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్పారో తెలియదు మేడం. మళ్ళీ నేను మార్నింగ్ వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఏమంటారు, ఆడది 7 పరదాలు ఉన్నా అని చేయాలనుకుంటే చేస్తుంది. అట్లా మాట్లాడుతుంది మేడం. వాళ్ళు ఆమె సైడ్ ఇస్తారు, కన్విన్స్ చేస్తలేరు, సైడ్ ఇస్తారు ఆమెకి. వాళ్ళు ఎందుకు సైడ్ ఇస్తున్నారు నాన్న? తెలియదు సార్. అది ఆమెకు కొంచెం ఫ్రెండ్స్ వాళ్ళు. మరి వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వెళ్ళిందా వెళ్ళలేదా? వాళ్ళ అమ్మ నాన్న లేరు సార్ మేడం. ఇద్దరు చనిపోయారా? ఇప్పుడు ఇంకా ఫ్రెండ్స్ దగ్గరే ఉందా అమ్మాయి? ఫ్రెండ్స్ దగ్గర లేదు మేడం. వాళ్ళ పెద్దనాన్న కొడుకు ఒక ఆయన, ఇంకో వాళ్ళ పెద్దనాన్న కొడుకు ఇంకా వాళ్ళిద్దరు కలిసి వేరే దగ్గర ఇక్కడ రెంట్ కి తీసుకొని పిల్లలతో జాబ్ ఏమైనా చేస్తుందా? చేస్తుంది అని తెలిసిందా నీకు? బంగారం ఏంటి? బంగారము 2 తులాలు నేనే ఇప్పించిన మేడం. వాళ్ళు అంటారు నాకు ఫోన్ చేసి, నువ్వు ఏం పెట్టినావురా మా అత్త మాకు, సిటీలో ఉండి బతికి మేడం 6 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళేవాడిని మేడం. నేను నడుచుకుంటూ వెళ్ళేవాడిని. రూపాయి కూడా పెట్టి ప్రతి ఒక్క ఎట్లుంటుంది మేడం. అప్పుడు నా దగ్గర రూపాయి ఇట్లా లేకుండే. అన్నీ వీళ్ళ కోసం వదిలేసుకున్నాను మేడం. నా స్టడీ అన్ని. మతం వదులుకున్నావు, కుటుంబాన్ని వదులుకున్నావు, జీవితాన్ని వదులుకున్నావు, ఊరిని వదులుకున్నావు. నిన్ను వదులుకున్నా అంటే నేను గిట్లా అన్ని వదులుకున్నా అంటది మేడం. సో నువ్వు అంత మంచి ఫ్యామిలీలో పుట్టి మంచి ఆస్తి ఉంచుకొని కూడా ఈ అమ్మాయి కోసం అన్ని వదులుకొని వచ్చి ఆస్తి లేదు మేడం వీళ్ళకి. అవును, అర్థం అవుతుంది. వాళ్ళు ఓన్లీ అది దర్గా దగ్గర ఉంటారు కదా మేడం. వాళ్ళు ఎవరో వచ్చి వాళ్ళు చేసుకుంటే వాళ్ళు తింటారు అంతే. నాన్న ఇప్పుడు ఏం కావాలంటది నీ దగ్గరికి? మళ్ళీ పిల్లలతో పాటు తిరిగి రావాలంటే రానంటుంది. ఆమె వాయిస్ మెసేజ్ పెట్టింది, నీకు ఇట్లాంటిది కావాలరా. ఏదో ఒకసారి వినిపించండి సార్. హిందీలో మాట్లాడిందా? హిందీలో. నీకు ఇట్లాంటిది కావాలరా, నువ్వు చేసుకున్నది నువ్వు అనుభవించాలి అని. మీరు ఈ విషయం తెలియకముందు ఎప్పుడు ఆవిడ మీరు చేయి చేసుకోలేదా? एक मिनट. नाटक कर रहे ना तुम, जिंदगी जीने वाले इंसान नहीं होते तुम, समझ में आ रहा है? जितनी तकलीफ तुम दिए ना उतनी तकलीफ तुम झेलना। मेरे को जिंदगी भर जो तकलीफ दिए ना, तुम्हारे साथ जीती मैं आती बोल के तुम ख्वाबों में भी नको सोचो। जो भी मैं जितने साल भी तुम्हारे साथ थी ना, अब आगे नको सोचो तुम। मैं बहुत सब्र करे, बहुत सालों से मेरे को तकलीफ दे रहे करके बोल रहे हैं. मैं आती करती बोल के మరి అంటుందిగా ఇప్పుడైనా గొడవ కాదు, బోత్ సాల్ సే మేరకు ఇట్నా 4 సార్లు కొట్లాడాను మేము. అది ఇట్లా ఆమె దగ్గర రానియకపోవడానికి అదే దగ్గర రానియకపోయింది మేడం. 1 year వరకు ఒక్కోసారి ఆపరేషన్ ఆమెకు 6 times ఆపరేషన్ అయింది. అరే భాయ్ ఇప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏంటో తెలుసా? बदनाम करने वाला इंसान कभी भी जिंदगी नहीं कर सकता, समझ में आ रहा? अगर जोरू होना तो अलग बात। मेरा बदनाम कर दिया करके बोल रहे हैं. ये इशू के बाद बदनाम है, बहुत पहले से बदनाम कर रहे थे. तुम जिंदगी करते थे, तुम्हारे ऊपर घालक तक भरे बार तुम जिंदगी करते थे. अगर भरोसा नहीं है तुम्हारे, मैं सोप के साथ रिलेशनशिप है बोल के तुम समझ रहे, तो तुम जिंदगी करते. तुम सबके साथ रिलेशनशिप అంటగట్టేవని అంటుంది. వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు. ఎవరు మాట్లాడించినా? ఇద్దరు పిల్లలు తల్లి 12 సంవత్సరాల పాటు లవ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మ. वो पूरा बदनाम कर लेते हुए फिर रहे तुम. फिर मेरे को समय का होना पड़ रहा. फिर तुम जिंदगी जीने वाला जो भी अभी इसका गुस्सा है ना, अभी वो गुस्सा ये खाली 4-8 महीने का गुस्सा नहीं दिख रहा मेरे को. ఇప్పుడు వచ్చిన కోపం లాగా లేదు. అంటే నన్ను బద్నాం చేసినావు, ఎవరితో పడితే వాళ్ళతో అంటగట్టినావు, అవమానించావు నలుగురు ఎదురుగుంటా. లేదు సార్, నేను ఎప్పుడన్నా మా ఇస్లాంలో ఎట్లుంటుంది అంటే పరదా లేకుండా వెళ్ళొద్దు. నేను అదే చెప్పిన. అదేదన్నా ఉంటే ఇట్లా చెప్పినా అనుమానిస్తావు అని నాకు బ్లేమ్ చేస్తున్నారు వాళ్ళు. అదేనన్నా నేను అనేది ఏంటంటే, నువ్వు అనుమానించావా, పరదా వేసుకోమన్నావా, వేసుకోవద్దన్నావా, ఇదంతా కూడా ఈ 8 నెలలు బట్టి ఏ పరిచయం అయిన తర్వాత కాదు, దానికి ముందు నుంచే ఉందని అంటుంది ఆ అమ్మాయి. పెళ్ళేసే మేరకు తూ దబావ్ దేతే మేరకు బద్నాం కర్తే అని అంటుంది సార్. అట్లా అయితే నేను బర్త్డే ఎవ్రీ ఇయర్ బర్త్డే మంచి చేసి ఉంటావు. నువ్వు బర్త్డే చేసావు, కేకులు కట్ చేసావు, పిల్లల్ని బాగా చూసుకుని అన్ని. కానీ నీకు ఆ చిన్నపాటి అనుమానం అనేది ముందు నుంచి ఉంది అని అంటుంది అమ్మాయి. అనుమానం ఏం లేదు సార్. వాళ్ళ ఇంటికి పక్కింటి వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి వెళ్ళొద్దంటే వాళ్ళ హస్బెండ్ ఉన్నప్పుడు ఎందుకు వెళ్తావు నువ్వు అని చెప్పిన, చాలాసార్లు చెప్పిన. అదొకటి. ఇంకా
ఇంకా పని చేసే దగ్గర పని చేసే వాళ్ళ దగ్గర వేరే వాళ్ళతో నువ్వు ఎందుకు మాట్లాడతావు హాయ్ బాయ్ అని చెప్తే నేనున్నప్పుడు తప్పే ఉందన్నా, నువ్వు ఏం చెప్తున్నావు? ఇప్పుడు పక్కన వాళ్ళ ఆయన ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళాలంటే వాళ్ళ ఫ్రెండ్ ఆవిడ కూడా ఉంటుంటది కదా, ఆవిడ కూడా ఉంటుంటుంది కదా, ఇంటికి వెళ్ళకూడదు అని చెప్పేసి అంటున్నావు. ఇప్పుడు కొలీగ్స్ ఉన్నారు, నలుగురితో మాట్లాడితే తప్పేంటి? హాయ్ బాయ్ అంటే సరిపోద్దా? అట్లా అంటే మేము వాళ్ళ హస్బెండ్ లేనప్పుడు వెళ్ళామని చెప్తాం మేడం. ఉన్నా సరే ఆవిడ కూడా ఉంది కదా. మీ ఆయన వెళ్ళిపోయాడని ఫోన్ చేసి వెళ్ళాలి, అంతేనా నువ్వు చెప్పేది? అట్లా అంటలేను సార్. మీ ఇంటికి ఎవరు లేడీస్ రారా? నువ్వు ఉండగా మీ ఇంటికి ఎవరు రారా? వెళ్ళిపోతాం మేడం, బయటికి వెళ్ళిపోతాం. ఇస్లాంలో సరే వాళ్ళు నువ్వేంటయ్యా, నీ మతం కాదు కన్వర్టెడ్, ఆ అమ్మాయికే లేదు ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో వాళ్ళ మతానికి అంత ఇస్తుంది ఆ అమ్మాయి. నువ్వెందుకు ఓవర్ ఇన్వాల్వ్మెంట్ అవుతున్నావు? ఆ అమ్మాయి బురకా వేసుకుంటుందా వేసుకోదా తన పర్సనల్ విషయం. నీకు నచ్చితే వేసుకోరు కదా, హ్యాపీ ఫీల్ అవ్వ. ఇంకా నువ్వు ప్రేమ గురించి మతం తీసుకున్నావా? మతం కోసం ప్రేమించావా? ముస్లిం అమ్మాయిని చేసుకున్నావా? కాదు సార్, అది మళ్ళీ ఫ్రైడే వెళ్తుండే కదా సార్ నమాజ్ కి, చెప్తుండేది, స్పీచ్ చేస్తుండేది వాళ్ళు. దాంట్లో నేను ఆమెకు చెప్తుండేది ఇట్లా ఇట్లా ఉంటది. నువ్వేంటి పూర్తిగా కన్వర్ట్ అయిపోయావా? నమాజ్ కూడా చేసేస్తావా? అన్నీ చేస్తాడు కాదు, అది ఓకే. నేను అనేది ఏంటంటే ఇప్పుడు అమ్మాయి ఎలా మాట్లాడుతుంది అంటే కనుక ఏదో ఫోన్లో అడ్డంగా దొరకటం వల్ల నన్ను సాగొడుతున్నావు అని అనట్లే. మీ ప్రయాణం మొదటి నుంచి ఇది వద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, ఆ అబ్బాయితో మాట్లాడొద్దు, ఇక్కడ హాయ్ బాయ్ చెప్పొద్దు అన్నట్టు మాట్లాడుతుంది అమ్మాయి. రిస్ట్రిక్షన్స్ ఉన్నాయని అంటుంది. అది నీ వరకు కంట్రోల్. నువ్వేమంటావు అంటే కనుక ఇస్లాం ప్రకారం అది కంట్రోల్ అండి, ఆడవాళ్ళు ఇది అది అని అంటది. కానీ ఇస్లాంలో పుట్టి పెరిగినటువంటి ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు నేర్చుకోలేదు సార్, ఏం నేర్చుకోలేదు. అదే ఆ అమ్మాయి మేబీ మీరు హిందూ అని లవ్ చేసిందేమో, అది కూడా అయి ఉండొచ్చు కదా. ఇంట్లో వాళ్ళకి ఎదిరించలేకపోయినట్టుంది, మీరు అర్థం చేసుకోవచ్చు కదా. ప్లస్ ఏంటంటే అదేదో నువ్వు ఫస్ట్ టైం ఆ అమ్మాయిని కొట్టినట్టు కాదు, నువ్వు ఇంతకు ముందు కూడా కొట్టావా? కొట్టావు. ఈ అంశం తర్వాత కొట్టడం కాదు, అంతకు ముందు కూడా కొట్టావు సార్. అది నా దగ్గర రాకపోవడం వల్ల అదే ఫిజికల్ గా కలగ ఏదన్నా కారణమో అని కొట్టడం అయితే కొట్టావు కదా, కొట్టావు, తిట్టావు. బయటకు వెళ్ళటం అనేది నీకు ఇష్టం లేదు, మగవాళ్ళతో మాట్లాడటం అంటే నీకు ఇష్టం లేదు, మగవాళ్ళతో ఉన్నప్పుడు మాట్లాడకూడదు. మాట్లాడుతుండే సార్, మాట్లాడడానికి ఎట్లా అంటే అవి కోపంలో ఏదంటే అది మాట్లాడడం. మనిషికి మనం బయట నుంచి తిరిగి వస్తాం సార్, మొత్తం ఎండల మొత్తం. ఇలా ఎన్నిసార్లు ఈ అమ్మాయి ఇలా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళింది? ఇదే ఫస్ట్ టైమా? ఇది 2 times. ఇది సెకండ్ టైం. అంతకు ముందు ఎందుకు వెళ్ళిపోయింది? అది ఇట్లా కొట్టినాను. ఎందుకు కొట్టావు అప్పుడు? దగ్గరికి రానందుకు కాదు మేడం, డోర్ తీయలేదు. డోరు నేను ఇంటికి వచ్చిన డోర్ నేను తిరిగి వస్తాను మేడం. ఫుడ్ డెలివరీ తిరిగి వస్తాను మేడం. అలిసిపోయి ఉంటావు. వచ్చి డోర్ కొట్టిన, నువ్వు బట్టలు ఎత్తుతున్నావు, పక్కనే డోరు, బాత్రూమ్ పక్కనే డోరు తీయాలి మేడం. 2 minutes చేసినావు. ఓకే, వచ్చిన లోపలికి వచ్చిన తర్వాత ఏమైంది తీయొచ్చు కదా అంటే ఏమంటారు, ఉచ్చా నిలుస్తలేదా అని అట్లా చెప్పేసరికి ఎట్లుంటుంది. సో ఆవిడ నోటి దొరద నీకు కోపం వచ్చేది, 4 పీకేదానివి, ఆ పీకేవాడివి వెళ్ళిపోయేది. అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది? ఎంతకాలం వెళ్ళిపోయింది? ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళింది. 1 day వెళ్ళింది. వాళ్ళు అయితేనే ఉంటాయి ఇట్లాంటి గొడవలు. అప్పుడు వాళ్ళు కాంప్రమైజ్ చేశారు, ఒక రోజులోనే వెనక్కి పంపించారు. తర్వాత నువ్వు మారావా, ఆ అమ్మాయి మారిందా? నేను చేంజ్ అయిపోయినా సార్. నేను ఏమనలే ఇక. అప్పుడు ఏం లేదు ఇక. అప్పటి నుంచి ఇక వాళ్ళ తమ్ముడు మా దగ్గరే ఉండేది. 13 years మొత్తం మా దగ్గరే ఉన్నాడు. వానికి పెళ్లి చేసిన అదే. సరే, ఇప్పుడు ఈ వేదిక ఏం చేయగలదు అంటే మేము ఏమి హెల్ప్ చేయగలం? పిల్లలతో మాట్లాడిస్తలేదు సార్, మొత్తం పిల్లలతో ఇట్లా మాట్లాడిస్తలేదు. ఆమె ఫోన్ ఇట్లా ఇస్తలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఫోన్ నెంబర్ ఇట్లా చేంజ్ చేస్తుంది. అంతా సాడిస్ట్గా ఎందుకు చేస్తుంది అంటే ఫోన్ నెంబర్ ఎత్తట్లేదు, ఎవరు ఎత్తట్లేదు. వాళ్ళ తరపున వాళ్ళతో మాట్లాడినా కూడా వాళ్ళు కూడా ఫోన్. ఆమెకే సపోర్ట్ ఇస్తారు సార్. ఈ కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా మీకు, వాళ్ళకి కామన్ ఫ్రెండ్స్ వాళ్ళు ఆమెని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు సార్. ఇంకా కేసు పెట్టించడానికి ఏమైనా పెట్టారా? కేసు పెట్టారు సార్, కానీ వాళ్ళు ఏం తీసుకోలేదు. ఏముందానమ్మా, నీ కొడుకు నీ భార్య భర్తలు రాసిరు అంతే. కరెంట్ షాక్ పెట్టినని లేని పుట్టించి పెట్టడం. మళ్ళీ అక్కడ కౌన్సిలింగ్ ఇస్తారు కదా, మరి అక్కడ కౌన్సిలింగ్ ఆమెకి వెళ్ళలే. ఆ రోజు కౌన్సిలింగ్ ఉందంటే తిరిగి వచ్చేసింది. కౌన్సిలింగ్ తీసుకోవడానికి కూడా అమ్మాయి ఇష్టపడట్లేదు. వాళ్ళ పెద్దవాళ్ళని తీసుకొని వెళ్ళిన ఇంటికి. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంటి వాళ్ళ మా ముందర మాట్లాడారు. వాళ్ళు మాట్లాడిన తర్వాత నువ్వు అట్లా చేసినావు, నువ్వు ఇట్లా చేసినావు, 10 సంవత్సరాల ముందే తీసి నా ముందర చెప్పింది. అంటే సరే నేను నా తప్పే అని చెప్పి నేను చెప్పినాను. చెప్పిన తర్వాత ఆమెను అడిగితే అన్నీ చేసినారా ఇట్లా ఏం చేసుకుంటావు చేసుకో అన్నట్టు ఉంది. ఆ అమ్మాయికి అమ్మా నాన్న లేరు, వెనకాల బ్యాక్గ్రౌండ్ పెద్దగా ఏమీ లేదు. మేనమామ పిల్లలో ఎవరో తోడు, ఫ్రెండ్స్. ఇంతలో ఈవిడేదో జాబ్ చేసుకుంటుంది, 2 పిల్లల్ని ఇండివిజువల్గా పోషించుకుంటుంది. అలా
విడిగా ఒక 8 నెలల నుంచి ఉంది కదా, ఆ అమ్మాయికి ఎవరికైనా అక్రమ సంబంధం ఉందని నీకు అనిపించట్లేదా? నీ దగ్గర ఉంటేనేమో నువ్వు భరించలేకపోతున్నావు, ఆ పిల్ల తుమ్మినా దగ్గినా నీకు డౌట్గానే ఉంటుంది. ఇప్పుడు అనిపించట్లేదా ఎవరితోనో ఉండి ఉంటుంది అని? డౌట్ అని కాదు మేడం, చూసిన ఆటే కొట్టాను. మరి అదే అది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది, ఇప్పుడు స్వేచ్ఛగా ఉంది కదా, అది ఇంకొంచెం ఎక్కువ అయి ఉండొచ్చు కదా, నువ్వు ఇంకా అమ్మాయి కావాలని ఎందుకు అనుకుంటున్నావు? కళ్ళకి కనిపిస్తే కోపం వస్తుంది, కనిపించకుండా ఏమేమి జరుగుండొచ్చు అని కోపం రావట్లేదని నీకు అంటున్నా. ఇప్పుడు ఏమనిపిస్తలేదు సార్. నువ్వు మారిపోయావా? మిస్ అయిపోతున్నావు. నువ్వు అనవసరంగా అనుమానం పడి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టానని ఫీలింగ్ నీకు ఇప్పుడు రియలైజేషన్ వచ్చిందా? మనిషి పోయిన తర్వాత మనిషి వాల్యూ తెలిసింది. పిల్లలు వాళ్ళు లేకపోతే ఏముంటాం సార్. 85 కేజెస్ ఉండే సార్. ఎవరు? నేను. అవునా? 50 కేజెస్ అయినా. వెయిట్ తగ్గడానికి ఇదో మార్గం కూడా ఉందా? మార్గం తిన్న తిండి ఇట్లా పే కడతాను. ఏమో ఇదని చెప్తే మా వాళ్ళు ఫ్యాట్ గా ఉన్న వాళ్ళంతా ఇది ఏముందా ఆప్షన్ అనుకుంటారు. సరే ఓకే. ఏనన్నా అన్ని కేజీస్ తగ్గావు? 25 కేజీస్ తగ్గిపోయావా? 8 months లో. వెళ్తున్నావా? వర్క్ వెళ్తున్నాను సార్. ఏం చేస్తున్నప్పుడు? ఇది బ్లింకిట్లో వేస్తున్నాను. లింకిట్లో వంట ఎవరు చేస్తున్నారు ఇంట్లో? అమ్మాయి వేస్తుంది. మీ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయావా? ఓకే. మరి ఇంకేమమ్మా హ్యాపీగా ఉండొచ్చు కదా, బోళ్ళని గొర్రెలు మేకలు అవన్నీ ఉన్నాయి కదా, ఫైనాన్షియల్ గా బాగానే ఉన్నావు కదా, పిల్లలకు ఎక్కడ ఫోన్ లో మాట్లాడడం కానీ ఏమి దొరకట్లేదు? వెళ్ళిపోయాను, ఇంటికి వెళ్ళిపోయా. ఎక్కడ ఉంటది? అక్కడ ఎక్కడుందో ఇట్లా తెలియదు సార్. వాళ్ళ పెద్దనాన్న కొడుకు వాళ్ళిద్దరే ఎక్కడ పెట్టిరు. ఎక్కడ దాచిపెట్టినారా? మరి ఇక్కడ మేమేం చేస్తామని వచ్చారు? అమ్మాయి ఫోన్ అన్నా ఉంటే మేము ఫోన్ చేసి పిలిపించి కౌన్సిలింగ్. వేరే నెంబర్ తీస్తుందా? ఓకే, ఒకసారి కాల్ చేసి చూద్దాము. నంబర్ చెప్పండి చాలు. ఒక నిమిషం నాన్న, ఫోన్ మాట్లాడితే నీకు కంఫర్టేనా? ఆ అమ్మాయి గబుకుని వెళ్ళి ఈయన టీవీ షో దాకా వెళ్ళాడు, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతాను అనటానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇక్కడ మీ వెనకాల బ్యాక్గ్రౌండ్ తీసుకోరని నువ్వు ఎలా అనుకుంటావు? ఆ అమ్మాయి కేసు పెట్టలే, కంప్లైంట్ మాత్రమే ఇచ్చింది మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి. ఎఫ్ఐఆర్ చేయించాలంటే భూప్రపంచంలో ఎవడో అప్పుడు ఆ అమ్మాయి కేసు పెట్టేయచ్చు. 498 కేసు మీ మీద, మీ అమ్మ నాన్న మీద పెట్టే రైట్స్ ఆ అమ్మాయికి ఉన్నాయి. ఇప్పుడే ఆవిడ ఫోన్ లో అంటుంది కదా నన్ను బదనాం చేస్తాం అందరి ముందని. ఇప్పుడు టీవీ షో దగ్గరికి కూడా వెళ్ళి ఇదంతా చెప్పారు అంటే మళ్ళీ మీకేమైనా ఇబ్బంది ఏమో ఆలోచించండి. అవన్నీ కొంచెం చేంజ్ చేద్దామని. నా ఫ్రెండ్ ఉండి కౌన్సిలింగ్ వేరు, మేము ఫోన్లో మాట్లాడేది ఎలా ఉంటుందంటే, అమ్మ మీ హస్బెండ్ వచ్చారు, పిల్లల కోసం నీ కోసం తాపత్రయపడుతున్నాడు, మరి ఏంటి నువ్వేమన్నా వస్తే మేము కౌన్సిలింగ్ ఇస్తామమ్మా, అబ్బాయిని కూడా మారుస్తాం, నీకు కౌన్సిలింగ్ ఇస్తామని చెప్తాం. నేను రాను, ఏం చేసుకుంటా? అదే అలా ఇప్పుడు ఫోన్లోనే కౌన్సిలింగ్ ఇవ్వడం కుదరదు కదా, ఫోన్లో ఇన్ఫర్మేషన్ నీ బాధ తెలియజేస్తాం. ఆవిడ అక్కడ దాకా వచ్చాడా, సరే మై దేక్తూ కోర్టు మీద అంటే ఏం చేస్తారు మీరు? నువ్వు ఆ రిస్క్ తీసుకోవడానికి పర్లేదు రెడీ అంటే మాట్లాడతాం. మేము మాట్లాడతాం. మీకు ఓకేనా? వినొచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి, అంత పెద్ద గొడవ ఏమీ లేదు. కానీ అమ్మాయి అసలు స్టెప్ ఇన్ ద డోర్ అంటారు కదా, అసలు అడుగు పెట్టాలి కదా అమ్మాయి. అడుగు పెడతాను కదా ఇంకా ఇంతకంటే భయంకరమైన కేసులు కావుతుంది. లేదు లాయర్ మేడం చెప్తారు దానికి ఏం సెక్షన్స్ వేయాలి అనేది, నీ భార్యను నువ్వు వెనక్కి రప్పించుకోవటానికి. సో మీరు ఇక్కడ వరకు అడిగారు కాబట్టి మా ప్రయత్నం వరకు అయితే కాల్ చేసాం. మీ కాల్ అనే కాదు, నాకు తెలిసి మీరు వేరే నెంబర్స్ నుండి ట్రయల్ చేస్తున్నట్టున్నారు, అందుకే ఈ నెంబర్ కూడా ఫోన్ తెలియని నెంబర్లు తీయట్లేదు అమ్మాయి, తీయట్లేదు. ఎందుకంటే నువ్వు ఉండబట్టలేక ఇంకా రకరకాల కాల్స్. అసలు ఆవిడ కాంటాక్ట్ లోకే రావట్లేదు. ఆవిడకి ఎవరైనా చెప్తే బాగుండని చెప్పేసి మీ వర్షన్ మీరు ఇక్కడ చెప్పారు కాబట్టి మేము అయితే ట్రై చేసాం. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మనం కూడా ఇక్కడ ఏమీ చేయలేము. సో ఎలాగో మీ వర్షన్ చెప్పారు కాబట్టి ఇప్పుడు డాక్టర్ గారు ఏం చెప్తారో విందాం. ఈ రోజు కాకపోయినా అమ్మాయి రేపన్నా వస్తుంది అనే నమ్మకం నాకైతే ఉంది. ఎందుకు అంటున్నాను అంటే కనుక ఆ స్థాయి గొడవలు అంటూ ఏమీ లేవు. నువ్వు పగలనక రాత్రనక కష్టపడ్డావు, కుటుంబం గురించి పాటలు పడ్డావు, ఓకే, పిల్లలిద్దరిని ఒక స్థాయి వరకు పెంచావు, నీకు వేరే వ్యసనాలు అవసరాలు ఏమీ లేవు. సో అన్ని విధాలుగా నీకు మార్కులు పడుతున్నాయి. కానీ ఆ ఒక్క ఏరియాలోనే ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది అనేది కేవలం ఆ అమ్మాయి వాయిస్ మెసేజ్లో మనకు అర్థమైంది. అది కూడా నువ్వు కొంతవరకు రియలైజ్ అయ్యావని నేను అనుకుంటున్నాను. ఎన్నో సముద్రాలు దాటావు నువ్వు, మామూలు కాదు. ఒక ప్రేమ గురించి ఎంత ఇష్టమైనటువంటి, ఎంత ప్రేమించినటువంటి అమ్మాయి అయినా కానీ, ఎంత గాఢంగా ప్రేమించిన అమ్మాయి అయినా చాలా సందర్భాల్లో కుటుంబాన్ని వదిలేసినటువంటి వాళ్ళని చూసాము, ఊర్లు పారిపోయినటువంటి వాళ్ళని చూసాము, డబ్బులు దొంగిలించేసి 2 వైపుల కుటుంబాలని తెగ్గొట్టేసుకుని ఎక్కడికో వెళ్ళి ఒక 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 ఐసోలేటెడ్ ప్రాంతంలో ఒక అడవిలో బతికిన వాళ్ళని చూసాం. కానీ మతాన్ని మార్చుకునే అంత పరిస్థితి యూజువల్గా మనము చూడం. ఎందుకు చూడడం అంటే కనుక ఇప్పటికీ కూడా మనం వ్యవస్థ ఏ మతమైనా కూడా, అది హిందూ అన్నా, ఇస్లాం అన్నా, క్రిస్టియానిటీ అన్నా, ఏదన్నా కూడా ఒక మతం అనేటటువంటిది ఒక తల్లి కంటే ఎక్కువగా మనం భావిస్తాం. అంటే ఆ స్థాయిలో మనం ఆలోచన శైలి అనేటటువంటిది నరాల్లో జీర్ణించకపోతుంది. తల్లిదండ్రులను కూడా వదిలేసిన ఆడపిల్లలను చూసాం కదండి. కానీ మతాన్ని మతం అనేటటువంటిది అంత పవిత్రమైనటువంటి ఒక భావం. ఈరోజు మీ ప్రేమ గురించి మీరు మతాన్నే వదిలేశారు అంటే కనుక
అది మతం మీద ఉన్న అంత ప్రీతి కాదు. తర్వాత మారిన తర్వాత మీ మతం మీద మీకు ప్రీతి పెరగచ్చు, ఉదయం సాయంకాలం మధ్యాహ్నం పూజలు చేయొచ్చు, నమాజులు చేయొచ్చు, ఖురాన్లు చదవచ్చు. కానీ ఒక అమ్మాయి గురించి, ఒక ప్రేమను గెలవటం గురించి ఒక 16 ఏళ్ళ వయసు ఉన్నటువంటి నువ్వు ఇంట్లోంచి 50,000 ప్లస్ బంగారం తీసుకొచ్చి ఆ అమ్మాయితో పాటు వెళ్ళిపోయి 6 నెలల పాటు ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టుకుంటూ ఆ అమ్మాయిని పోషించావు అంటే కనుక నీ ప్రేమ ఎంత గొప్పది అనేది మాకు అర్థమైపోయింది. వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని ఆ పుట్టింటి వాళ్ళని వెనక్కి పట్టుకెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయిని గెలుచుకోవటం గురించి నీ జీవితంలో ఇప్పటికీ కూడా మీ తల్లిదండ్రులు, మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా విని ఎరుగని రీతిలో ఒక భయంకరమైనటువంటి అతి గొప్ప త్యాగం నువ్వు చేసావు. ఏంటి? నీ మత త్యాగం చేసావు. అది కూడా మీ కుటుంబ సభ్యులకి తెలియదు. తెలిస్తే ఏ విధంగా రియాక్ట్ అవుతారన్నది మనకు తెలియదు అబ్దుల్లా. అయితే ఇవన్నీ చేయటం ఒక ఎత్తు, ఉదయం నుంచి సాయంకాలం వరకు 4-5 స్విగ్గీలోని, జొమాటోలోని, బ్లింకిట్లోని ఎంత అలుపు ఉంటుంది అన్నది నాకు తెలుసు. ఒక్కోసారి ఆ బిగ్ బాస్కెట్, బ్లింకిట్, జెప్టో అబ్బాయిని చూస్తుంటే ఎంత జాలేస్తూ ఉంటుందంటే తెల్లారిగట్ట 6ంటికి వచ్చేస్తారు, 5:30కి వచ్చేస్తారు, ఇంత బరువులు వేసుకుని వెళ్ళిపోతారు. ఆకలికి ఒక టిప్ ఇస్తామన్నా కూడా టిప్ కాదు సార్, ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని అంటారు. అంటే ఎంత కష్టం అది. మా ఇంట్లో కూడా అంటూ ఉంటారు, అన్నీ కలిపి వారంలో ఒకసారి తెప్పించుకోవచ్చుగా, గుర్తొచ్చినప్పుడల్లా ఎంత ఫ్రీ డెలివరీ అయితే మాత్రం ఎందుకు తెప్పించుకుంటూ ఉంటారు. అంటే ఇది మామూలు కష్టం కాదు. ఇంత కష్టపడినటువంటి నీవు బహుశా ఆ అమ్మాయి పూర్తి స్థాయిలో ఆ అమ్మాయి నిన్ను అర్థం చేసుకోలేదు. అరే ఇదేంట్రా భర్త ఇంత పగలనక రాత్రనక కష్టపడుతున్నాడు, మతాన్ని త్యాగం చేశాడు, తల్లిదండ్రుల దగ్గర నీ దూరం ఉంటున్నాడు, ఎందుకు? నువ్వు కేవలం ఒకటే కోరుకున్నావు, నువ్వు ఏమీ బయటకు పోక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు, ఇంట్లో పవిత్రంగా ఉండు, పరదా వేసుకుని ఉండు, వేరే మగవాళ్ళతో మాట్లాడినప్పుడు జాగ్రత్త, నీకు ఆడవాళ్ళ స్నేహితులుగా ఉండొచ్చు కానీ అదే ఆడవాళ్ళ ఇళ్లలో మగవాళ్ళు ఉన్నప్పుడు అటు. ఇది మీ మతం, మీ గ్రంథంలో ఉన్నటువంటి అంశం, దాన్ని మేము వ్యతిరేకించట్లేదు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ముస్లిమాన్లా మాట్లాడుతున్నావు కాబట్టి ముస్లిం ఖురాన్ గ్రంథం కింద మారుతావు. ఆ అమ్మాయికి బేసిక్ నాలెడ్జ్ అనేది అంతుపట్టలేదు. ఆ అమ్మాయికి ఎందుకు అంతుపట్టలేదు అంటే నువ్వు మంచి మాట చెప్పావు సార్. నేర్పించేది ఎంత మతంలో ఉన్నా కూడా నేర్పించేటటువంటి వ్యక్తులు ప్రధానంగా తల్లిదండ్రులు ఆ అమ్మాయికి నేర్పించడం వల్ల నేనేంటంటే ఆ ప్రేయర్స్లోకి వెళ్ళాను, ఆ ప్రేయర్స్లో పార్టిసిపేట్ చేశాను, ఆ ప్రేయర్స్లో ఉన్నటువంటి సారాంశం నేను మస్జిద్లో నేర్చుకున్నాను. మస్జిద్లో నేర్చుకున్నటువంటి సారాంశం మీ అమ్మాయికి వచ్చి చెప్పేటప్పటికి ఆ అమ్మాయి తప్పు పట్టబడింది. అంటే కమ్యూనికేషన్ డిఫికల్టీ మేడం. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈ అబ్బాయి ఏమీ తప్పు చేయలేదు. అది చూసేటటువంటి ప్రేక్షకులు ఆ అమ్మాయి మాట్లాడినటువంటి మెసేజ్లో ఎలా ఉంటుందంటే అనుమానం పడేటటువంటి భర్త, స్వేచ్ఛనివ్వనటువంటి భర్త, కట్టుబాట్లని టైట్గా బిగించినటువంటి భర్త, అవసరమైతే కనుక అవి నమ్మకుండా ఆ విధంగా పాటించకపోతే కనుక కొట్టేటటువంటి భర్త, ఆ విధంగా ఆ అమ్మాయి చిత్రీకరించింది. అయితే దీన్ని ఎవరు వ్యతిరేకిస్తాం? మేము ఎవరు వ్యతిరేకించలేము. ఎందుకంటే అది మీ గ్రంథంలో ఉంది, అది మీరు పాటించేటటువంటిది. అమ్మాయి మీకంటే ముందు ఆ మతంలో పుట్టినటువంటి అమ్మాయి దీని గురించి బాగా తెలియాలి. అయితే కథ కొంతవరకు బాగానే నడిచింది. ఏదో ఒక రోజు వెళ్ళిపోయింది, వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళింది. అప్పటి వరకు కొడితే పడినటువంటి ఆడపిల్ల. అంటే ఇదంతా ఎలా ఉందో అనేది నేను బిల్డప్ చేస్తున్నాను. సో దట్ నువ్వు కేసు ఫ్యూచర్లో ఆ అమ్మాయి వస్తే కనుక ఎక్కడికి పోతున్నాను. 2 పిల్లల్ని ఎత్తుకున్నటువంటి తల్లి 8 నెలలు ఉంటుందా, 10 నెలలు ఉంటుందా, సంవత్సరం ఉంటుందో తెలియదు, కానీ ఫైనల్గా అయితే నీ గడప తొక్కాలి. ఈ లోపలైతే మాత్రం నీ క్యారెక్టర్, నీ ఆలోచన, నీ వ్యక్తిత్వాన్ని మారినటువంటి వ్యక్తిగా నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 1కి 100 సార్లు రకరకాల ఫోన్ నెంబర్ల నుంచి ఫోన్ చేసి ఆ అమ్మాయిని హింస పెట్టి బాధ పెట్టేటటువంటి పరిస్థితి తెచ్చుకో. ఎప్పుడైతే ఈ 8 నెలలు లాస్ట్ 8 మంత్స్ వరకు ఒకటి జరిగింది, 8 మంత్స్ నుంచి ఇంకో స్టోరీ జరిగింది. ఆ అమ్మాయి బహుశా నువ్వు అన్నట్టుగానే ఏంటంటే వేరే వ్యక్తితో ఎవరితోనో ఫ్రెండ్లీగా మాట్లాడటం మొదలుపెట్టింది. అది నువ్వు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నావు. ఇదేంటి అని అడిగావు. అప్పటికే నువ్వు సాంప్రదాయము, పట్టింపు, గ్రంథము, మతం గురించి విపరీతంగా ఆలోచించే నువ్వు ఇది అస్సలు నీకు అంతు చెక్కలే. ఈ దరిద్రం ఏంటి? అదే జాగ్రత్తగా అంటే కనుక నువ్వు ఈ భారాన్నంతా మోసుకుని వచ్చి నానెత్తు పెట్టి పరువు తీస్తున్నావు ఏంటి అని చెప్పి 2 తగిలించావు, గట్టిగా పేకి పిసికావు. ఇంకో 2 నొక్కులు నొక్కుంటే చచ్చిపోయి ఉండేది అమ్మాయి. అది నీ మాటలో నువ్వే చెప్పావు. ఆ కొట్టుడు అనేటటువంటిది అక్కడితో అంతమైంది. వేరే వాళ్ళ దగ్గరకు వచ్చారు. ఖురాన్ మీద అమ్మాయి ప్రామిస్ చేస్తుంది, మళ్ళీ నేను ఈ తప్పు చేయను అని అంది. ఎంత ఖురాన్ మీద ప్రామిస్ చేసి తప్పు చేయనటువంటి అమ్మాయి అయినా కూడా నెక్స్ట్ డే నువ్వు మళ్ళీ మంచం మీద పడుకోబెట్టి నువ్వు కలవాలి అంటే కనుక మానసికంగా ఆ అమ్మాయి రెడీగా ఉండదు. నువ్వు మళ్ళీ దగ్గర అవడానికి ట్రై చేసావు. ఆ అమ్మాయి మళ్ళీ నిన్ను చేదరించుకోవటం, ఆశ్రయించుకోవటం తోసేసి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ నువ్వు ఎటువంటి రూపాన్ని వస్తావో, ఎటువంటి మళ్ళీ కొడతావో, తిడతావో, ఏ రూపాన్ని వస్తావో అని చెప్పి తనను కాపాడుకోవటం గురించి, పిల్లల్ని కాపాడుకోవటం, పిల్లల్ని ఎత్తుకుని బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ అమ్మాయి చేసినటువంటి తప్పుకి ఎప్పుడైతే గ్రంథం మీద ప్రామిస్ చేసిందో అక్కడితో తన అపాలజీ చెప్పినట్టు అక్కడితో క్లోజ్ అయినట్టు ఆ అమ్మాయి ఫిక్స్ అయింది. అక్కడ అమ్మాయి అంత క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే ఇంకా నువ్వు వెంటబడుతూ నువ్వు రా అంటే కనుక ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వరకు తవ్వనటువంటి చరిత్ర అంతా అమ్మాయి ఇప్పుడు ఆ మెసేజ్లో తవ్వుతుంది. నువ్వు ఎప్పుడు నాకు మర్యాద ఇచ్చావు, ఈ ఇష్యూ క్లోజ్ అయిపోయింది.
ఈ ఇష్యూ ఎలా క్లోజ్ అయిపోయింది? నువ్వు అమ్మాయి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవటం, 2 తగిలించటం, గ్రంథం మీద ప్రామిస్ చేయటం, మళ్ళీ నువ్వు దగ్గరికి శారీరకం దగ్గరికి వెళ్ళటం, నిన్ను తోసేయటం, బయటికి వెళ్ళిపోవటం, అమ్మాయి క్లోజ్ అయిపోయింది. అమ్మాయి తప్పు చేసేసింది, క్షమాపణ అడిగేసింది, ఫ్యూచర్లో చేయను. ఇప్పుడు బంత అమ్మాయి కోర్టులోకి వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళిందంటే కోర్టులోకి, నాది నేను క్షమాపణ చెప్పేసాను, ఇక్కడతో నాది అంతా క్లోజ్ అయింది. ఇప్పుడు నేను కాదు మారవలసింది, నువ్వు మారాలి. నేను ఏదైతే తెలుసో తెలియక ఆ తప్పు చేశానో అదంతా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు మారాలి. నువ్వు ఇప్పటి వరకు నీకున్నది అనుమానం. నువ్వు మతం అంటున్నావు, ఆ అమ్మాయి అనుమానం అంటుంది. నువ్వు మగవాళ్ళు ఎదుర్కొంటే వెళ్ళకూడదు, పరదా లేకుండా వెళ్ళకూడదు, మగవాళ్ళు ఉన్నప్పుడు వెళ్ళకూడదు అని అంటున్నావు. నువ్వు అనవసరంగా నువ్వు ఆర్థడాక్స్ ప్రిన్సిపల్స్ పెడుతున్నావు, అనవసరంగా గిర్లకి ఇస్తున్నావు, నా స్వేచ్ఛను అనుమానం పెడుతున్నావు అని చెప్పి ఇప్పుడున్నటువంటి అంశానికి ఆ ఫ్యూచర్ ఇంతకుముందు జరిగినటువంటి రెండింటికి ముడిపెట్టేసి నిన్ను ఇప్పుడు ఎలా అంటుందంటే అనుమానం భర్త, శాడిస్ట్ భర్త, స్వేచ్ఛనివ్వనటువంటి భర్త, అవసరం అయితే కనుక 4 పీకుతాడు అంటే ఇన్నాళ్ళు నువ్వు చేసినటువంటి త్యాగాలన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది. ఏది వాళ్ళ అయ్యకు బాగాలేకుండా ఎవరు చూడకపోయినా నువ్వు హాస్పిటల్లో, ఉస్మానియా హాస్పిటల్లో కొడుకులాగా చూసుకున్నది అది కూడా పోయింది. మతం మార్చుకున్నది పోయింది. మీ అమ్మా నాన్న దగ్గరకు కూడా తెలియకుండా నువ్వు మతం మార్చుకున్నట్టు నువ్వు కవర్ వేసుకున్నావు చూడు, అది కూడా పోయింది. అన్నీ పోయినాయి. ఎందుకు? కేవలం ఒకటే, నువ్వు ప్రశ్నించటం, అడగటం, నిలదీయటం, స్వేచ్ఛనివ్వకపోవటం. ఇప్పుడు అమ్మాయి వస్తుంది, ఈరోజు కాకపోయినా రేపైనా అమ్మాయి వస్తుంది. వచ్చినప్పుడు నీ వ్యక్తిత్వంలో ఆలోచన కేవలం పిల్లల గురించి, పిల్లలు వెళ్ళిపోయారండి, భార్య వెళ్ళిపోయింది, ప్రేమించినటువంటి అమ్మాయి వెళ్ళిపోయింది, వాళ్ళు లేకుండా బతకలేకపోతున్నాను అంటే కనుక రేపొద్దున ఆ అమ్మాయి ఖచ్చితంగా వస్తుంది. ఈ వేదిక ద్వారా అన్నా రావచ్చు, పోలీస్ స్టేషన్లో అన్నా రావచ్చు, కోర్టులో అన్నా రావచ్చు, వస్తుంది, ఎక్కడైనా వస్తుంది. ఎంతకాలం ఆ స్నేహితులు, ఆ దూరపు కుటుంబ సభ్యులు ఎంతకాలం ఆ అమ్మాయిని, ఆ పిల్లల్ని పోషిస్తారు? నేనైతే ఎక్కువ కాలం పోషిస్తారని అనుకోలేదు. పోనీ ఆ అమ్మాయి ఆర్థికంగా తన కాళ్ళ మీద నిలబడే కెపాసిటీ ఉందా? అది కూడా లేదు. ఈ గ్యాప్ ఏదైతే ఉందో నీ మానసిక పరిస్థితిని మార్చడం గురించే ఈ అమ్మాయి ఇలాగ ఉంది అనేది నా ఆలోచన. అర్థమైందా? ఎందుకంటే ఆ మెసేజ్లో కూడా, ఇందాక నేను విన్న మెసేజ్లో కూడా అరుపులు, తిట్లు, బూతులు అవి ఏమీ లేవు. నీ ఆలోచన శైలి బాగాలేదు, నువ్వు బద్నాం చేసావు, నీకు అనుమానం ఉంది, నువ్వు నాకు ఫ్రీడమ్ ఇవ్వలేదు. సో నువ్వేం రేపొద్దున ఆ అమ్మాయి వచ్చినప్పుడు, రేపొద్దున ఎప్పుడన్నా వస్తే కనుక నువ్వు ఆ మెట్టు దిగిపోయి ఇంత పట్టింపు లేకుండా ఉండేటట్టయితే, ఇంత అనుమానాస్పదంగా ఉండేటట్టయితే ఆ అమ్మాయి ముందుకొచ్చి నీతో ఉండటానికి రెడీగా ఉంటుంది. ఈ మాత్రం మెసేజ్ ఎవరన్నా కమ్యూనికేట్ చేస్తారు అమ్మాయికి. అమ్మాయి ఈ అంశాల్లో మారాడు, ఇలా మారాడు, నువ్వు వచ్చి ఉండు అంటే కనుక ఓకే, ఆ మార్పు అనేటటువంటిది నమ్మకం వచ్చి ఆ అమ్మాయి వచ్చి ఉంటుంది. నువ్వు తర్వాత ఇదే పాత పద్ధతిని కమ్యూనికేట్ చేసావు అనుకో, నేను చేసిన ప్రక్రియ కరెక్ట్ అనుకున్నావు అనుకో, ఆ అమ్మాయి మళ్ళీ వెళ్ళిపోతే నువ్వు మళ్ళీ ఇంకో 20 కేజీలు డ్రాప్ అయిపోతావు. ఆమె అర్థం చేసుకుంటలేదు సార్. వాళ్ళు మాకు పెంపరింగ్ చేయడం, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఎవరినన్నా వాళ్ళు ప్యాంపర్ చేయడానికి ఎంతకాలం ప్యాంపర్ చేస్తారు? ఎంతకాలం ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో పెట్టుకుని ఉంటారు? ఎవరు అంతకాలం పెట్టుకోరు. నేను అనే మాట ఏంటంటే, నువ్వు ఎవరైతే ఈ పెద్దలు ఉన్నారో వాళ్ళకి నువ్వు నమ్మేటటువంటి విధంగా వాళ్ళతో మాట్లాడుకో, వాళ్ళని బతిమాలుకో. వాళ్ళకి చాలాసార్లు చెప్పాను సార్. ఆమె ఉండనంటుంది, పిల్లల్ని తీసుకొని చచ్చిపోతుంటుంది, ఒక మేము పట్టించుకోము అంటున్నారు, మళ్ళీ ఆమెకి సపోర్ట్ చేస్తున్నారు. ఎప్పటికైనా అమ్మాయి వస్తుంది నాన్న, అమ్మాయి నీ దగ్గరికి వస్తుందని నమ్మకం ఉంది. ఒకప్పుడు రాకపోయినా కూడా మేడం దగ్గర కొన్ని సెక్షన్స్ ఉంటాయి, ఆ విధంగా వెళ్ళి అది ఏదైనా కోర్టు పరంగా ట్రై చేయడం అనేది కూడా మంచిది. కానీ ఒకప్పుడు ఎప్పుడైనా అమ్మాయి వస్తే కనుక నువ్వు చేసినటువంటి ఇన్ని త్యాగాలు అనేటటువంటి లెక్క పెట్టడం అనేది తీసి పక్కన పెట్టేసి, మనస్ఫూర్తిగా నా ప్రేమ గురించి, నా పిల్లల గురించి నేను మారుతున్నాను, నాకు నీమే పూర్తిగా నమ్మకం వచ్చింది అనే విధంగా నువ్వు అప్రోచ్ అవ్వాలి. థ్యాంక్ యూ సార్. మేడం, రీసెంట్గా సౌదీలో ఒక కేసు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతుంది మేడం. సౌదీలో ఒక అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి, నా భర్త నాకు వద్దండి, నాకు విడాకులు ఇప్పించండి అని కోర్టును అప్రోచ్ అయింది. ఆ అమ్మాయి ఇచ్చిన పిటిషన్ యొక్క స్టేట్మెంట్ చూసి కోర్టు షాక్ అయ్యి, మొత్తం అది వైరల్ అవుతున్న ఒక జడ్జిమెంట్ ఏంటి అంటే, వాళ్ళ అమ్మ కంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తాడండి, నాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు, కనీసం నాతో ఊర్లో వస్తాడు, షికార్లో వస్తాడు, గోల్డ్ కొని పెడతాడు, నేను ఏదన్నా అంటే పడతాడు, వాళ్ళ అమ్మ చిన్న కోరిక కూడా అతను తీర్చడు, ఎదురు కోపడతాడు, అసహించుకుంటాడు. 25 ఏళ్ళు పెంచిన తల్లికే రెస్పెక్ట్ ఇవ్వని వ్యక్తి ఇప్పుడు నా మీద మోజుతో ఈ 5 years ఇంత అతి ప్రేమ చూపించి రేపొద్దుట నన్ను బయట పడేయడనే ఉంది అనేది ఆ అమ్మాయి వర్షం. ఎవరన్నా ఆ స్టేట్మెంట్ వింటే ఈ అమ్మాయికి ఒళ్ళు కొవ్వా, అమ్మా నాన్న వద్దని హ్యాపీగా ప్రేమగా చూసే భర్తని కాదని డైవర్స్ ఇస్తుందా ఎక్కడైనా అని అనుకుంటాం. కానీ అక్కడ ఒక చిన్న సెన్సిటివ్ పాయింట్ ఏంటది, పెంచి పోషించిన తల్లిదండ్రులకే రెస్పెక్ట్ ఇవ్వని వ్యక్తి ఎంతకాలం నన్ను పోషిస్తాడు? పైగా అక్కడున్న మతం ప్రకారం 3 మ్యారేజ్లు చేసుకోవడానికి లీగాలిటీ ఉంది కాబట్టి నా మీద మోజున్నంత వరకే నా దగ్గర ఉంటాడు, మళ్ళీ ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడ ఛాన్సే లేదు. ఎందుకంటే అంత
హిస్టీరిక్గా ఉంది అతని ప్రేమ అనేది. ఈ కేసులో ఉన్నదే ఒక్క కొడుకు. 16 ఏళ్ల వయసులో ఒక అమ్మాయిని లవ్ చేసి ఇంట్లో నుంచి గోల్డ్ తీసుకున్నాడు. సరే, అది అతను ఏదన్నా అవసరం కోసం వెళ్ళిపోయాడు అనుకునేటప్పుడు 16 ఏళ్ల పిల్లోడికి 50,000 2010లో ఎందుకు ఇచ్చారు అనేది మాకు అర్థం కూడా కాల. ఏ రీజన్ చెప్తే మీ అమ్మ ఇచ్చారు? తల్లిదండ్రులకు మీరు ఇచ్చిన రెస్పెక్ట్ ఏంటి? నీకు 15 ఏళ్ళ నీ పిల్లలు ఈ రోజున ఇక్కడ కూర్చొని గుండెలు పగిలిపోయేలాగా ఏడుస్తున్నావే, నీ 15 ఏళ్ల పెంపకం కాదా నీ తల్లిదండ్రులది? ఎవరో వచ్చి కొట్టుకొని వెళ్ళిపోయారో, లేకపోతే నువ్వే వెళ్ళిపోయావు. నువ్వు వెళ్ళిపోయావు, నీ తల్లిదండ్రుల గుండె మీద కొట్టి నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ వచ్చి బాబు నా పిల్లలు అంటున్నావు. వాళ్ళ ఏడుపు ఉండదా అక్కడ? మీ అమ్మ నాన్న ఏడవలేదు అనుకుంటున్నారా ఈ 15 ఏళ్ళు? మరి అవి ఎక్కడ అన్నీ ఎక్కడికి పోతే? గుర్తుపెట్టుకోండి, మనుషులు ఉన్నప్పుడే మనుషుల వాల్యూ తెలియదు మీకు. మనుషులు వెళ్ళిపోయినాక అయ్యో 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 అనుకుంటే అలా 4 ఛాన్సులు ఇచ్చింది మీ ఆవిడ నీకు. ఆ అమ్మాయికి బ్యాక్గ్రౌండ్లో ఎవ్వరు లేరు, చెప్పేవాళ్లే లేరు, అమ్మ నాన్న కుటుంబం సొసైటీ అని. మరి వాళ్ళెందుకు నువ్వు రిలీజియన్ కన్వర్ట్ అవ్వాలి, ఖచ్చితంగా కన్వర్ట్ అయితేనే పెళ్లి చేస్తామని అంత ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ ఇది కూడా లేదు బ్యాక్గ్రౌండ్ అక్కడ. అయినా మీరు కన్వర్ట్ అయ్యారు. ఎంతలా కన్వర్ట్ అయ్యారంటే, అమ్మాయిని హిందూ చేసి ఎందుకు చేసుకోవాలా? మీరు ఎందుకు చేసుకోవాలా అట్లా? యాక్చువల్గా హస్బెండ్ ఎటో అటు ఉండాలి కదా. మీదేమైనా ఇంటర్నేషనల్ ప్రొసీడింగ్స్లో ఏం జరగల. వాళ్ళు ఫైనాన్షియల్గా వీకే, మీరు వీకే ఉన్నంతలో ఇంకా మీరు బెటర్ పొజిషన్లో ఉన్నారు. నీ వైపు ఎందుకు తిప్పుకోవాలా? లవ్ జిహాదా అంటే ఇవ్వగా అది జెంట్స్ చేస్తారు, లేడీస్ చేస్తారమ్మా. కాకపోతే ఇక్కడ ఆ స్టోరీ విన్నాక లవ్ జిహాద్ అంటే అదే నాన్న, ఆడపిల్లల్ని హిందూ అమ్మాయిల్ని ట్రాప్ చేసి, అందరూ కాదండి ముస్లిమ్స్, లవ్ జిహాద్ పేరుతో చేస్తున్న వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం. హిందూ అమ్మాయిల్ని ట్రాప్ చేసి పెళ్లిళ్ళు చేసుకొని, మీకు కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూస్తే 90% స్టోరీ అర్థమైపోద్ది. కన్వర్ట్ చేయడం, వాడుకోవడం, వదిలిపడేయటం, పిల్లల్ని కనేసి పైగా. నువ్వు అలా కాదు నాన్న, ఆ అమ్మాయి అలాంటిదా అంటానికి ఆ అమ్మాయి అలాంటిది కాదు. అట్లీస్ట్ ఎవరి మతానికి వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకొని, వాళ్ళ మతం వాళ్ళకి మంచిదే, నీ మతం నీకు మంచిదే కదా. సొంత మతాన్ని, సొంత క్యాస్ట్ని, లేకపోతే వాటిని నేను ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదండి. ఎవరి మతం వాళ్ళకి తల్లిదండ్రులతో సమానం. దానికే రెస్పెక్ట్ ఇచ్చుకోలేనప్పుడు ఇతర మతాలకు మీరేంటి రెస్పెక్ట్ ఇచ్చేది? మీ మతానికి మీరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలిగా. ఓకే, అది కూడా నేనేమన్నా. మీకు నచ్చింది, మీరు కన్వర్ట్ అయ్యారు, వెళ్ళారు. ఆవిడకే లేని ఫీలింగ్స్ మీకెందుకు? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో పెరుగుతారు వాళ్ళ వాళ్ళ వర్షన్స్లో. ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబం ఫ్రీగా ఉంది, నాకు అక్కడే అర్థమవుతుంది వాళ్ళు ఫోర్స్ చేయలేదు నిన్న మతం మారమని అని. మీరిద్దరు చక్కగా రిజిస్టర్ మ్యారేజ్, నిజంగా ఇద్దరు రిలీజియన్స్ వేరుగా ఉంటే రిజిస్టర్ మ్యారేజ్లు చేసుకోండి. అవతల మతం వాళ్ళని, ఆ వ్యక్తి నీకు నచ్చుతాడు కానీ ఆ వ్యక్తి మతం నచ్చదా? ఎవరి మతానికి అవతల వ్యక్తిని చేసుకున్నప్పుడు ఇద్దరు మతాలకు ఇద్దరు రెస్పెక్ట్ ఇచ్చుకోండి. వాళ్ళ గుళ్ళకి మీరు వెళ్ళండి, వాళ్ళ చర్చిలకి మీరు వెళ్ళండి, వాళ్ళ మసీదులకి మీరు వెళ్ళండి. రెండిట్లకి రెస్పెక్ట్ ఇవ్వగలిగితేనే మీరు పెళ్లిళ్ళు చేసుకోండి. నా మతంలోకి మారితేనే పెళ్లిళ్ళు అనే దుకాణం పెట్టుకున్నారా, అది చాలా తప్పు. ఆ కాపురాలు నిలబడవు. ఎందుకంటే ఎక్కడో అక్కడ ఆ సిచ్యుయేషన్ అరైజ్ అవుతుంది అంతే. ఆ అమ్మాయి చిన్నపిల్ల, నీకు సొసైటీ అంతా తెలిసి ఉండొచ్చు కానీ ఆ అమ్మాయికి అంత మెచ్యూరిటీ లెవెల్స్ లేవు. 16 ఏళ్ళ పిల్ల, ఇప్పుడు 15 ఏళ్ళు పెళ్ళి అయ్యింది అంటే 30 ఏళ్ళు తిప్పి కొడితే ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు గట్టిగా సాఫ్ట్వేర్ జాబులు చేసేవాళ్ళు. మీరు అప్పుడే ఇద్దరు పిల్లల్ని కానీ విడిపోయి, బాబు అతను నన్ను నా దగ్గర తీసుకుంటే కనుక నేను సూసైడ్ చేసుకుంటాను అంటుంది ఆ అమ్మాయి. అంటే మీకు అది బాధ్యత అనేది అంత టార్చర్గా వెళ్ళింది ఆ పిల్లకి. ఆ సెన్సిటివ్ పాయింట్ మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నారు. ఆ అమ్మాయి వస్తుందా రాదా? మీరు మమ్మల్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చారు, ఎవరో ఒకరు మాట్లాడితే బాగుంటుందండి అని మ్యాక్సిమం మేము ట్రై చేసాం. ఆ అమ్మాయి రాదు, రాలేదు, ఇప్పుడే కాదు. ఎందుకంటే తల్లిదండ్రులు లేరు, బ్యాక్గ్రౌండ్లో లేరు, అయినా 8 months ఇద్దరు పిల్లలతో కాలు మీద కాలేసుకుని బతికేస్తున్న అమ్మాయి. బాబు నా భార్య కావాలని రోడ్లు అమ్మడబడి తిరుగుతున్నది నువ్వు. మ్యాక్సిమం జెంట్స్ భార్య లేకుండా బతకలేరండి, కుటుంబం లేకుండా బతకలేరు. అసలు ఒకసారి ఆలోచిద్దాం, పెళ్ళిళ్ళు ఎందుకు, తలనొప్పులు ఎందుకు, కోట్లు చుట్టేందుకు? ఒక జెంట్స్ ఒక్కళ్ళే ఉన్న రూమ్ ఎలా ఉంటుంది, లేడీస్ ఒక్కళ్ళే ఉన్న రూమ్స్ ఎట్లా ఉంటాయి? బేసిక్ సెన్స్. కుటుంబం అంటే ఇద్దరు కలిపి ఉండాలి. జెంట్స్ ఉన్న రూమ్కి వెళ్ళి చూడండి, బాయ్స్ రూమ్స్ చాలా చెత్తగా ఉంటాయి. ఎవరో ఒకళ్ళిద్దరు నీట్గా సర్దుతారు అప్పుడప్పుడు, వారానికి ఒకసారి తప్ప. అదే లేడీస్ రూమ్లు కూడా అవేం పద్ధతిగా ఉండవు, అవి కూడా అలాగే ఉంటాయి. వాళ్ళ హాస్టల్స్కో లేడీస్ రూమ్స్కో వెళ్తే తెలుస్తాయి. మరి కుటుంబం అంటే ఏంటి? జెంట్స్కి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి, లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి, శుభ్రత ఉంటుంది. సంసారం, కుటుంబం, పెద్దలు అని క్రియేట్ చేయడం వల్ల ఆ ఇంట్లో అన్ని రకాల వస్తువులు ఉండడం వల్ల ఇంటికి అందం వస్తుంది. ఈ బేసిక్ సెన్స్ లేకుండా ఎవరికాళ్ళు మేము ఇండివిజువల్, మేము ఇది అనుకుంటే వర్కౌట్ అవ్వదు. ఈ రోజు మీరు ఎంత బాధపడుతున్నారంటే, నా పిల్లలు నా దగ్గరకు వచ్చేస్తే బాగుండు, నా భార్య నా దగ్గరకు వచ్చేస్తే బాగుండు అని. దానికి మ్యాక్సిమం చెప్పాల్సినవి సార్ చెప్పారు. వాళ్ళు వచ్చినప్పుడు ఇంకొకసారి ఈ మిస్టేక్, నీకు ఆల్రెడీ దేవుడు 4 ఛాన్సులు ఇచ్చేశాడు,
అవి వాడుకోవాలి. వచ్చినప్పుడల్లా నీకు వాల్యూ తెలియట్లా, మళ్ళీ ఒక 1 monthకి దుకాణం పెడుతున్నావు. ఈసారి వస్తే అదృష్టం బాగుండి ఇంకొకసారి ఇట్లా మిస్యూజ్ చేసుకోకు అని సార్ ఇంత చెప్పారు కదా మీకు. ఏమన్నా ఒక పాయింట్ అయినా రీచ్ అయిందా? గుర్తుపెట్టుకోండి, ఆ వాల్యుబుల్ వర్డ్స్ ప్రతిసారి ప్రతి ఒక్కరికి ఎవరైనా చెప్పలేం. మీ కేసులో మీకు ఎలా ఉంది, మీ కేసులో ఉన్న మిస్టేక్స్ ఐడెంటిఫై చేసి చెప్పగలుగుతున్నాం కదా. మీకు అది తప్ప అనిపించినా కూడా ఇంకొకసారి దేవుడి దయ వల్ల మీరు నమ్ముకుంటున్న అల్లా వల్ల మీకు నిజంగా ఆ అమ్మాయి వస్తే మీ దగ్గరికి మళ్ళీ ఇంకొక ఛాన్స్ రాదని గుర్తుపెట్టుకోండి. ఆ అమ్మాయి ఒక బంగారు బొమ్మలాగా చూసుకోవాల్సిందే. నీ పిల్లల పోషణ మీరు చూసుకోవాల్సిందే. ఎలా వస్తారో ఏంటో నేను చెప్తాను. ఇప్పుడు ఫోన్ రిక్వెస్ట్ చేశారు, అమ్మాయి వెక్స్ అయిపోయి ఉంది. నాన్న, మీ సరౌండింగ్ అంటేనే అమ్మాయికి నచ్చదు. ఎందుకంటే 4 గోడల మధ్య ఏం జరిగిందో మాకు తెలియదు. ఫేస్ చేసిన అమ్మాయి వైబ్రేషన్ ఎలా ఉందంటే మీరు చెప్పాల్సిన అవసరంలా, మేమేమి వినవసరం అవ్వలే. పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ మీద కేసు వేయడానికి కూడా అమ్మాయి రెడీగా లేదు. కేసు వేస్తే నిన్ను చూడాల్సి వస్తుంది, నీతో మాట్లాడాల్సి వస్తుంది, కౌన్సిలింగ్స్ ఉంటాయి. కాబట్టి నాకు అతను వద్దురా బాబు, నాకు అతను మెయింటెనెన్స్ వద్దు, అతని డబ్బులు వద్దు, అతను వద్దు, అసలు అతను ఊహే వద్దు, నా పని నేను చేసుకుంటా అని ఆ వచ్చే 5,000తోటో 10,000తోటో బతికేస్తుంది తప్ప నీ సరౌండింగ్ రావడానికి ఆ అమ్మాయి ఇష్టపడట్లేదంటే మనం టార్గెట్ పెట్టకూడదు. కిచ్కి 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 అంటే ఆ అమ్మాయికి ఇంకా ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది. ఫోన్స్ వద్దు, బ్లాక్మెయిలింగ్ వద్దు, నువ్వు లేకపోతే నేను బతకలేనని అంత వద్దు. ఆవిడ ఎలా బతుకుతుందో చూపిస్తుందో మీరు అలా లెవెల్గా బతకడానికి చూడండి. మీరు ఫైనాన్షియల్గా ఈ జాబ్ కంటే బెటర్ చేసుకుంటూ, ఎందుకంటే నీ పిల్లలు రేపు పొద్దుట వచ్చేస్తారు మీ దగ్గరికి. వచ్చినప్పుడు వాళ్ళకి మంచి స్కూలు అవన్నీ వెయ్యాలిగా. ఆ అమ్మాయి ఇప్పుడు నా భర్త మారతాడా నిజంగా అంటే నువ్వు ప్రవర్తనలో చూపించాలి. ఫోనులు చేసి నేను ఉండలేకపోతున్నా అంటే అట్లా 5 సార్లు వచ్చింది, ఇక రావడానికి ఆవిడ ఇష్టపడట్లా. కొంచెం టైం ఇవ్వండి. ఆ అమ్మాయికి కాస్త బ్రీతింగ్ టైం ఇస్తే రియలైజ్ అవ్వడానికి టైం పడుతుంది. ఎందుకంటే 2 పిల్లల్ని పెట్టుకొని బయట సమాజంలో బతికేయడం అంత ఈజీ ఏం కాదు, బ్యాక్గ్రౌండ్ లేకుండా. వాళ్ళందరూ మిమ్మల్ని ఎందుకు టార్గెట్ పెట్టారు? ఎవరన్నా వాళ్ళ అమ్మా నాన్న తిడతారు, ఫ్రెండ్స్ తిట్టడం ఏంటి, నిన్ను చుట్టాలు తిట్టడం ఏంటి అంటే వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారు మీ దగ్గర ఏదో మిస్టేక్ ఉంది అని. మేమంతా పూర్తిగా స్టోరీ వినలేదు కాబట్టి మాకు తెలియట్లా. ఆ అమ్మాయి కూడా వర్షన్ ఉంటే రియాలిటీ బయట అట్లీస్ట్ ఫోన్ అటెండ్ అయినా మీ రియాలిటీ ఏంటో అర్థమైపోయేది. అప్పుడన్నా దానికి తగ్గట్టు కౌన్సిలింగ్ ఇవ్వగలిగే వాళ్ళం. ఇక్కడ మీరే ఉన్నారు కాబట్టి ఇన్ కేసు వాళ్ళు కూడా అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారు అంటే యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి ఏదో రకంగా అంటగడతాకే చూస్తాం, భర్తతో కలిసి ఉండమ్మా అని. అంత కూడా అమ్మాయి రెడీ అవ్వట్లేదంటే ఒకటి అక్రమ సంబంధాలు ఉన్నాయని నేనైతే అనుకోను. ఎందుకంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ అట్లా లేదు. ఆ అమ్మాయి మాట్లాడుతున్న విధానంలో ఫోన్ మాట్లాడింది ఇవన్నీ అంటే ఆ సందర్భానికి ఏం మాట్లాడిందో, ఎందుకు మాట్లాడిందో మీరు ఎక్స్క్యూజ్ చేయడానికి రెడీ అయ్యారు కాబట్టి మేము ఆ టాపిక్ కూడా మాట్లాడాం. ఆ అమ్మాయి రావడానికి మీకున్న ఆప్షన్స్ ఏంటి? ఫోన్స్ ఇవన్నీ కొంతకాలం ఆపండి. ఒక 1 month తర్వాత మీరు ఏదైనా బాగా రియలైజ్ అయిన తర్వాత త్రూ అడ్వకేట్ ద్వారా లేదా పోలీస్ స్టేషన్ నా భార్యను పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వండి, నా 2 పిల్లలు సరిగ్గా చదువుతున్నారో లేదో ఎక్కడున్నారో నాకు అర్థం కావట్లా, పోనీ నా దగ్గరికి రాకపోయినా పర్వాలా, వాళ్ళు సేఫ్టీగానే ఉన్నారంటే నేను మంత్లీ మెయింటెనెన్స్ పంపిస్తాను వాళ్ళకి, పిల్లల్ని ఏ స్కూల్లో వేసిందో ఇలా ట్రై చేయండి. నమ్మకం. అలా ట్రై చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ అమ్మాయిని పోలీసులు పిలిపిస్తారు. అప్పుడు కూడా నేను రాననే అంటది. మళ్ళీ కొంత టైం తీసుకోండి. ఇక మీరు టైం తీసుకోలేని ఇంకా నా వల్ల కాదు అనే స్టేజ్ ఉంటుంది చూసారా, అప్పుడు అడ్వకేట్ ద్వారా RCR రెస్టిట్యూషనల్ కంజుగల్ రైట్స్ కాపురానికి రమ్మానండి అని ఒక కేసు వేయండి. అప్పుడు వెంటనే ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ మీద 498 కంప్లైంట్ ఇస్తుంది, కేసు పెడుతుంది. కంప్లైంట్ వేరు, కేసు వేరు. కేసు పెట్టే రైట్స్ ఆ అమ్మాయికి ఉన్నాయి. ఆ అమ్మాయి ఇదిగోండి మా ఆయన జస్ట్ కొట్టాడన్నా కూడా కేసు బుక్ అవుతుంది. అమ్మ పెట్టాలా వద్దా అనేది అమ్మాయి ఇష్టం. FIR అయినప్పుడు మీకు అప్పుడు కూడా 2-3 కౌన్సిలింగ్స్ ఉంటాయి, అర్థమవుతుందా? ఆ కౌన్సిలింగ్స్లో ఆ అమ్మాయికి మీరు మారారు అని తెలిస్తే ఖచ్చితంగా వస్తుంది. లేదా ఆ అమ్మాయి మీరు వేసే కేసులో కూడా జడ్జి గారు కౌన్సిలింగ్ ఇస్తారు. మీ ఇద్దరు కలవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కానీ వెంటనే లీగాలిటీలోకి దిగొద్దు. వన్స్ లీగాలిటీ ఎంటర్ అయిందంటే ఆ కాపురాలు నిలబడేది చాలా తక్కువ పర్సెంటేజ్. మీరు ఫ్రెండ్స్ ద్వారా 8 months నుంచి ట్రై చేస్తున్నారు, మా ద్వారా ట్రై చేయడానికి చూశారు, కొంచెం గ్యాప్ తీసుకోండి. మీరు ఎప్పుడు చేసే పని వల్ల మీ ఆలోచన విధానం ఎలా ఉంది కాబట్టి కొత్తగా ఏం చేయగలరు, ఏం సంపాదించగలరు? స్టిల్ ఇప్పటికీ అదే 0లో ఉన్నారు. 1 డిప్రెషను, 2 భార్య పిల్లలు లేరని ఎక్కడికి పోలే, వాళ్ళు వచ్చేస్తారు. మీరు ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యి చూపించండి. తల్లిదండ్రులు మీరు ఒకటయ్యి అమ్మ కోడలా రా అనే రోజున మేము ఉన్నాం దానా, ఎప్పుడన్నా మా అబ్బాయి తప్పు చేస్తే మేము చూసుకుంటామని వాళ్ళ హామీ ఇస్తే ఖచ్చితంగా అమ్మాయి వస్తుంది. దానికి కొంత టైం పడుతుంది. తర్వాత ఒకవేళ రాకపోతే ఇందాక నేను చెప్పినట్టు అడ్వకేట్ ద్వారా రెస్టిట్యూషనల్ కంజుగల్ రైట్స్ పిటిషన్ ఫైల్ చేసుకోండి. జడ్జిలు కౌన్సిలింగ్ ఇస్తారు. మీ కేసులో విడాకులే రావు, విడిపోవడం కుదరదు. మరి మీ ఇద్దరు విడాకులు, ఆ అమ్మాయి విడాకులు కేసు వేయొచ్చా మేడం అంటే వేసినా ఇవ్వరు, అక్కడ కూడా కౌన్సిలింగ్స్ ఉంటాయి. ఆ అమ్మాయి విడాకులు కేసు వేసింది అనుకోండి, మీరు వెళ్తారు, ఫేస్ టు ఫేస్ అవ్వడానికి ఉంటుంది కదా. అసలు ఇప్పుడు కలవని కూడా కలవట్లా,
మీరు కేసు వేసినా ఆవిడ కేసు వేసినా మీరిద్దరు కోర్టులో కలవాల్సిందే, కౌన్సిలింగ్స్ కంప్లీట్ అవ్వాల్సిందే. ఒకవేళ ఆవిడ డైవర్స్ కేసు వేసినా మీరు వద్దు అని కౌంటర్ క్లెయిమ్ వేసి కాపురం కావాలి అంటే 2 పిల్లలు ఉన్న కేసులో కోర్టు అంత త్వరగా డైవర్స్ ఇవ్వదు. మీ మిస్టేక్స్ మీరు రెక్టిఫై చేసుకుంటాం అంటున్నారు, ఇక్కడ పెద్ద మిస్టేక్స్ కూడా లేవు. తెలియని తనం మీకు ఆవిడకి. ప్రాపర్ కౌన్సిలింగ్ ఉంటే కలిసిపోతారు. కౌన్సిలింగ్ లేకుండా కూడా కలవడానికి ఉన్న అవకాశం మీరు ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యి చూపించడం. డబ్బు ఎవరినన్నా అట్రాక్ట్ చేస్తుంది, ముందు ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వు. సరేనా? ఆల్ ది బెస్ట్ నాన్న. ఓకే అండి, థ్యాంక్ యూ. అసలు ప్రతి ఒక్కరికి ఫ్యామిలీలో ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది, బట్ దానికి కరెక్ట్గా ఆన్సర్స్ చెప్పేటటువంటి నిజంగా డాక్టర్ గారు అండ్ అలాగే రమ్య మేడం గారు ఈ వేదిక నిజంగా హిట్ టీవీ వాళ్ళు సూపర్గా క్రియేట్ చేశారు. చాలా మంది చక్కగా వస్తున్నారు, వాళ్ళకి ఎలా వెళ్తే వాళ్ళ లైఫ్ అనేది ముందు బాగుంటుంది అనేది గైడ్ చేస్తున్నందుకు మీ ఇద్దరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.